హాయ్ అమ్మ. హాయ్ సార్. ఎలా రాసావు? చాలా బాగా రాశాను. చాలా బాగా రాసావు. ఎలా ఉంది పేపర్? పేపర్ చాలా డెడ్ ఈజీగా ఉంది. అథమెటిక్ రీజనింగ్ అయితే చాలా ఈజీగా ఇచ్చారు. 40కి 40 18 చేయొచ్చు. చాలా ఈజీగా ఉంది. జిఎస్ అయితే అన్ని బేసిక్సే ఇచ్చారు. ఇంగ్లీష్ కొంచెం అటు ఇటు అనిపించినా జిఎస్ చాలా బేసిక్స్ ఇచ్చారు. చదివితే పెట్టచ్చు. ఇంగ్లీష్ కష్టంగా ఉందా? ఇంగ్లీష్ కష్టమేం కాదు, బట్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఇడియమ్స్ కొంచెం అలా ఇచ్చారు అంతే. ఎక్కువ మంది మన వాళ్ళు ఇంగ్లీష్ గురించే అడగమంటున్నారు. అసలు ఇంగ్లీష్లో ఎక్కువగా ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయి? క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉంది? ఇంగ్లీషు ప్రీవియస్ ఇయర్ బిట్లు చూస్తే పెట్టచ్చు. దాన్ని బట్టి ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇలా చేయొచ్చు ఇలా రాయొచ్చు అని. మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ బిట్లు రాయాలి, టెస్టులు రాయాలి. దాన్ని బట్టి ఈజీగా పెట్టచ్చు. జిఎస్ ఎలా ఉంది? జిఎస్ అన్ని బేసిక్సే ఇచ్చారు సార్. క్వశ్చన్స్ చెప్తాను చూడండి. ఒకసారి చెప్పండి. పండిత్ కిషన్ ఏ వాయిద్యకారుడు అని అడిగారు. వెస్ట్ బెంగాల్ స్థానికంగా ఏర్పడే ఉరుము తుఫాన్లు ఏమంటారు అనేసి అడిగారు. అదొక క్వశ్చన్. నవరోజ్ లేదా నవరోజ్ పండగ ఎక్కడ జరుపుకుంటానని అడిగారు. స్విమ్మింగ్ పోటీలో దేనిది స్ట్రోక్ కాదంటే ఫ్రంట్ బ్యాక్ అనేసి ఉంటాయి, అందులో ఏ స్ట్రోక్ కాదు అని అడిగారు. నాటి డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించిందని అడిగారు. నాటి డ్యాన్స్. కణంలో 3 పార్ట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ పార్ట్స్. కణద్రవ్యం, కణదేహం, కేంద్రకం. ఇంకో రిక్తికలు అనే ఆప్షన్ ఇచ్చారు, అది కాదు. మూడిట్లో ఏది కాదని. పృథ్వీరాజ్ III ఆఫ్ఘన్ పాలకుడు సుల్తాన్ మహమ్మద్ ఘోరీని ఏ సంవత్సరంలో ఓడించాడని ఇచ్చాడు. తంజావూరు బృహదీశ్వర ఆలయం ఏ వంశం కట్టారని ఇచ్చారు. మల్లికా సారాభాయ్ 2010 సంవత్సరంలో ఏ అవార్డుని తీసుకుంది? పద్మభూషణ, పద్మవిభూషణ అని ఇచ్చారు. జాతీయ జలమార్గం NW2 ఏ నది సాదియా దుర్బి విస్తరణలో ఉంది అని ఇచ్చారు. బ్యాడ్మింటన్ పొడవు వెడల్పు కోర్ట్ ఇచ్చారు. ఆర్కే నారాయణ నవలు అని ఇచ్చారు ఒకటి. ఆర్కే నారాయణ. అవును సార్. ఇప్పుడు వ్యవసాయ గణన ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేస్తారు అనేసి ఇచ్చారు. జీవీఏ ఫుల్ ఫామ్ 2011 సెషన్ ఉంది కదా, యూపీ పాపులేషన్లో యూపీ స్థానం ఎంత అని అడిగారు. సెషన్ ఆర్టికల్ భాగాలు పార్ట్స్ ఉంటాయి కదా కాన్స్టిట్యూషన్లో, అందులో 4th పార్ట్ ఏంటని అడిగారు. సింజో అబే మరణించారు. రీసెంట్గా ఏ దేశం చంపేశారు? ఏ దేశ? ఓకే. బ్రిటిష్ ప్రభుత్వం అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వంద్వ నియంత్రణ ఏ ఇయర్లో జరిగింది అని ఇచ్చారు. కర్జన్ బెంగాల్ విభజన ఎప్పుడు కర్జన్ చేశారని ఇచ్చారు. చాలా ఈజీ క్వశ్చన్. మొక్కలను తయారు చేసుకున్న ఆహారాన్ని తీసుకునే జీవులు ఏమంటారు? పూతికాహారాల, స్వయం పోషక, అలా అని ఇచ్చారు. భూ ఉపరితలంపై పనిచేసే బలం ఫిజిక్స్ నుంచి ఇచ్చారు. ఈజీగానే ఉంది. వజ్జీ మహాజానపదాలు ఉంటాయి కదా, అందులో వజ్జీ రాజధాని ఏంటని ఇచ్చారు. అవే రాశారు. జిఎస్ అయితే చాలా బాగా అడిగారు. మీరు కూడా బాగా అటెంప్ట్ చేశారు. అథమెటిక్ రీజనింగ్ ఎలా ఉందమ్మా? చాలా ఈజీగా ఉంది సార్. చాలా ఈజీ. 80 మార్క్స్ కూడా లేవు కదా? నెగిటివ్ మార్క్స్ లేవు. టైం కూడా సరిపోయింది అథమెటిక్ రీజనింగ్కి. చాలా ఈజీ. తెలుగు మీడియంనా ఇంగ్లీష్ మీడియం? SSC GDకి ఇంగ్లీష్ మీడియం, బట్ తెలుగు అన్నీ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు మనకు తెలుగులో పెట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు బాగా ఫిచ్చింగ్ ఉందా? జిఎస్ తెలుగులో పెట్టడం వల్ల చాలామంది తెలుగు నుంచే చదివే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే మాత్రం. జిఎస్ టోటల్గా ఎన్ని మార్క్స్కి అటెంప్ట్ చేశారంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? జిఎస్ నేను ఒక 20కి 13 అలా 18 చేశాను. 25కి 13 అలా 18 చేశాను. ఇంగ్లీష్ 15 18 చేశాను. ఇంగ్లీషే ఎక్కువ అటెంప్ట్ చేశాను. నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, అందుకని. సరే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఎలా రాశారు? బాగా రాశాను. ఎలా ఉంది పేపర్? బాగానే ఉంది. ఇంగ్లీష్ కొంచెం టఫ్గా ఇచ్చినట్టుగా ఉన్నాడు. అండ్ జీకే బాగుంది. జీకే చాలా బాగుందా? బాగుంది. ఎన్ని అటెంప్ట్ చేశారు? నేను జీకే 40 అటెంప్ట్ చేస్తాను. జీకే మొత్తం కలిపి. ఓకే. పేపర్ 2 పార్ట్ 2. ఓకే. ఫుల్గా అయితే 90 అటెంప్ట్ చేస్తాను. ఓకే. 80 అటెంప్ట్ చేస్తాను. 40. అథమెటిక్ రీజనింగ్ మీకు బాగా అనిపించిందా లేదంటే పార్ట్ 2 బాగా? ఈజీగా ఉంది.
మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను. డిగ్రీ చేశారా? అంటే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్? నేను 4 ఇయర్స్ నేను ప్రిపేర్ అవుతున్నాను. 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే. జిఎస్లో మనకి ముఖ్యంగా అంటే ఈజీగా ఏ క్వశ్చన్స్ అనిపించాయి ఏ సబ్జెక్ట్ నుంచి? ఈజీగా అంటే డాన్సెస్ ఒకటి, బుక్స్ ఒకటి ఇచ్చారు లేటెస్ట్గాను. ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఇస్తున్నారు. అండ్ డాన్సెస్ నుండి ఒకటి అడిగారు, 2 అడిగారు డాన్సెస్ నుండి. ఇంకా ఫెస్టివల్స్ ఒకటి అడిగారు, అది డిఫరెంట్గా ఉంది. అంటే లైక్ బుద్ధిస్ట్ ఫెస్టివల్, జపానీస్దా అలాంటిది అడిగారు. ఇంకా అడిగారు అంటే సీజన్స్ గురించి, మాన్సూన్ సీజన్ గురించి అలాంటిది ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే. పార్క్స్ గురించి ఏం అడగలేదు. ఈజీగా ఉంది పేపర్, రిపీటెడ్ క్వశ్చన్సే. ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే సరిపోతుంది. మనకి ఇంగ్లీష్ నుంచి ఏమైనా ఐడియా ఉంటే చెప్తారా? చాలామంది ఇంగ్లీష్ గురించి అడుగుతున్నారు. ఇంగ్లీష్ అంటే కొంచెం న్యూగా ఉంది ప్యాటర్న్ అయితే. అందులోని ఈజీ తెలిసిన క్వశ్చన్స్ అయితే ఏం లేవు. ఇడియమ్స్ ఒకటే తెలిసినవి ఉన్నాయి అందులోని. మీనింగ్స్ కొంచెం కష్టంగానే ఇచ్చాడు. ఇంకా గ్రామటికల్ ఎర్రర్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి, స్పెల్లింగ్ ఎర్రర్స్ కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. పాసేజ్ అయితే చాలా బాగుంది. పాసేజ్ కాదు, క్లోజ్ టెస్ట్ చాలా ఈజీగా ఇచ్చారు. అథమెటిక్ రీజనింగ్లో ముఖ్యంగా అథమెటిక్లో ఎక్కువగా ఏ టాపిక్ నుంచి అడుగుతున్నారు? టాపిక్ అంటే ఏం లేదు, ఉన్నాయి 20 క్వశ్చన్సే కదా, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ఇచ్చారు. కానీ ఈజీగా ఇచ్చాడు, చాలా ఈజీగా ఉంది. ఓన్లీ చూసి చెప్పేయచ్చు. ఓకే. రీజనింగ్ టైం కిల్ అవుతుందా, వెంటనే పెట్టేయగలమా? అంటే కొంచెం నేను బ్యాంక్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో బ్యాంక్ నుండి అలాంటి టైప్స్ ఇచ్చాడు, పజిల్స్ ఇచ్చాడు, ఒక 3 ఇచ్చాడు పజిల్స్. సో అది కొంచెం కష్టంగా ఉంటుంది. నేను బ్యాంక్ కాబట్టి నాకు తెలుసు, ఈజీగా పెట్టేస్తాను. కానీ ఎస్ఎస్ చదువుతున్న వాళ్ళకైతే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. పజిల్స్ ఇచ్చారు, అందుకని చెప్తున్నాను. చూసుకోవాలి పజిల్స్. లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారు, సర్క్యులర్స్ది సర్కిల్స్దే 2 ఇచ్చారు, అదొకటి ఇచ్చారు. ఇంకోటి వెయిట్స్ ఇచ్చారు, అదొకటి చూసుకోవాలి. పార్ట్ 2 నుంచి టోటల్గా మీరు 40 అటెంప్ట్ చేశారు. 40 అటెంప్ట్ చేశాను. ఎన్ని మార్క్స్ రావచ్చు మీకు? నాకు తెలిసి నేను నియర్లీ 100 వస్తాయి. నియర్లీ 100. 1 క్వశ్చన్ 3 మార్క్స్. 1 క్వశ్చన్ 3 మార్క్స్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా రాశారు? బాగా రాశాను. ఎలా వచ్చింది పేపర్? టఫ్ అని కాదు, ఈజీ అని కాదు, మోడరేట్ వచ్చింది. ఎస్. ఓకే. మీకు బాగా కష్టమైంది ఏమనిపించింది? ఈజీగా ఉంది బ్రో, బట్ ఇంగ్లీష్ అనేది నాకు కొద్దిగా కష్టం అనిపిస్తుంటుంది. కొద్దిగా ప్రిపేర్ అయితే ఈజీగానే ఉంది పేపర్ అనేది. ఓకే. దేనికి ప్రిపేర్ అయ్యేవారు మీరు? నేను ఐటీ సైడ్ ప్రిపేర్ అయ్యాను. యాక్చువల్గా ఐటీ సైడ్, గవర్నమెంట్ సైడ్ 2 వైపులు ట్రై చేస్తున్నాను. రీసెంట్గా ఎంటీఎస్ అప్లై చేశాను, ప్రిపేర్ అవుతున్నాను. తెలుగులో రావడం అనేది నాకు అడ్వాంటేజ్. ఇంగ్లీష్లో టోటల్గా ఎన్ని అటెంప్ట్ చేశారు? ఇంగ్లీష్ 12 బిట్స్. 12 బిట్స్. అంటే ముఖ్యంగా ఏ ఏరియాస్ నుంచి అడుగుతున్నారు? ఎనానిమస్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అండ్ ఎర్రర్, స్పెల్లింగ్ మిస్టేక్స్ 2 ఇచ్చారు. అన్నీ కవర్ చేస్తున్నారు. ఓకే. జిఎస్ ఎలా ఉంది? జిఎస్ ఓకే, పర్లేదు. ఆర్టికల్స్ ఇచ్చారు, 4 ఆర్టికల్ డైరెక్ట్ బిట్స్ ఇచ్చారండి, అంత డెప్త్ ఏం లేదు. 4th పార్ట్. అండ్ బృహదీశ్వర టెంపుల్ ఎవరు కట్టించారని అడిగారు. ఓకే. పశ్చిమ బెంగాల్లో తుఫాన్లు ఏమంటారు అని స్థానికంగా. అండ్ 2010 అవార్డు ఎవరు తీసుకున్నారు అంటే ఒక లేడీ పేరు ఇచ్చారు. అవార్డు ఏ అవార్డు వచ్చిందని పద్మభూషణ్, జ్ఞానపీఠ అని చెప్పారు, అదొక బిట్ ఇచ్చారు. అండ్ బ్రిటిష్ ప్రభుత్వము ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేస్తారని ఒక బిట్ ఇచ్చారు బ్రో. ఓకే, కొన్ని గుర్తున్నవి. అథమెటిక్ రీజనింగ్ ఎలా చేశారు? అథమెటిక్ ఈజీగా ఇచ్చారు, అన్ని ఐటమ్ చేసాం. జస్ట్ క్వాలిఫై కదా, క్వాలిఫై అయిపోతుంది. జస్ట్ క్వాలిఫై అయిపోతాం. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్స్.